అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడకి తెరలేపారు, ఎప్పుడూ లేని విధంగా. ఏమిటి అంటే కేవలం ఈ ఎలక్షన్స్ గెలవాలి, ఇది ఒక్క ఎలక్షన్ ఆయన ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతూ ఉంది, ఈ ఎలక్షన్ గెలిస్తే నాకు తిరుగుండదనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ రీసోర్సెస్ని వాడి పేదవాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తామన్నారు. అంటే ఇది అన్సస్టైనబుల్, ఇది తెలివైన వాళ్ళందరికీ తెలుసు. కానీ కొంతమంది పేదవారికి ఇవి పాపం తెలియదు. వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని అనుకోవచ్చు. వేరే వాళ్ళ మీద పన్నులు వేసు, అప్పులు తీసుకొచ్చో చేస్తున్నారు. చేసినప్పుడు ఏముందంటే ఈ ఓటు స్ప్లిట్ అనేది, ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది తనకు తయారై ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో పొరపాటున జరగరాంది ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు అనే ఒకే ఒక బలమైన కారణంతో పాతవి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి పనిచేయాలనుకుంటున్నారు. సో రాష్ట్రము తరాల భవిష్యత్తు గురించే తప్పించి ఇది వ్యక్తులకి సంబంధించినట్టు ఎవరికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా ఇంకొకళ్ళ మీద, వ్యక్తుల మీద ఏముంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మాకైనా జగన్మోహన్ వ్యక్తిగా ఏముండదు, ప్రజలకు నష్టం జరుగుతుందని బాధపడి ఫైట్ చేస్తాం తప్పించి మాకు ఇండివిజువల్గా ఏముంటుంది. స్పెషల్ స్టేటస్ మీద మీ స్టాండ్ ఏంటి సార్? స్పెషల్ స్టేటస్ అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు 23-25 ఎంపీలు తీసుకురండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. మరి 5 ఏళ్ళు ఉంది కదా, ఒక్కసారన్నా దాని గురించి మాట్లాడారా? ఈరోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా బీజేపీ అనేది దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీ. మరో 5 సంవత్సరాలు గవర్నమెంట్లోకి రాబోతుంది. ఈ రాష్ట్రంలో మనకున్న 25 ఎంపీ సీట్లు, మనం సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎవరు ఈ రోజున శాసించే స్థాయిలో లేరు. కేవలం స్నేహపూర్వక వాతావరణంతో మాత్రమే కొన్ని సాధించుకోగలం తప్పించి మనం ఏదో హడావుడి చేసినంత మాత్రాన, మీడియాకి నేను లేకపోతే బాబు గారు మేము తెచ్చేస్తామని ఇట్లా చెప్పినంత మాత్రం పని జరగదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే స్నేహపూర్వకంగా ఏమైతే మేము తెచ్చుకోగలమో దానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. అంతకంటే నేనే కాదు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఈ రోజున. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మీరు రాజకీయాల్లోకి ఈసారి 2024 ఎలక్షన్స్ దిగుతారన్నప్పుడు గల్లా జయదేవ్ గారు ఏమన్నారు మీతోటి? గల్లా జయదేవ్ గారితో నేను మొట్టమొదటి మాట్లాడానమ్మ. నాకు బాబు గారు వీళ్ళు చెప్పారు, ఇట్లా జయదేవ్ గారు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు పాలిటిక్స్లో నుంచి, మీరు రండి అంటే నేను జయదేవ్ గారికి కాల్ చేసి, ఏంటి జయదేవ్ గారు ఇట్లా చెప్తున్నారు పార్టీ నుంచి, మీ అభిప్రాయం ఏంటి, మీరు నిజంగానే చేస్తా అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే, నాకు కొంచెం టైం కావాలన్నారు. ఆయన ఆలోచించుకొని చెప్పారు. ఆయన చెప్పే వరకు నేను అడుగు వేయలేదు. ఆయన ఎస్ నేను చేయట్లేదమ్మా నువ్వు చేసుకున్నప్పుడే నేను ఐ స్టార్టెడ్. పోలవరంది నేను యాక్చువల్లీ ఒక మొత్తం ఏపీ గురించి తెలుసుకుంటున్నప్పుడు పోలవరం ప్రాజెక్టుగా ఎప్పుడో అసలు వచ్చేసి 75% పనులు అప్పుడే అయిపోయి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కదా అది పోలవరం అనేది. అదే చెప్పేది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ గారిని కానీ ఇంకొకళ్ళని కానీ అసలు ప్రాజెక్టుల గురించి అడిగేది ఏమీ ఉండదు. సో కేవలం తన కేసులు వీటి గురించి తప్పించి చాలా, ఒక పోలవరం అనే కాదు రాజధాని కానీ చాలా, మీరు ఈ ప్రాంతంలో చూస్తే 70-80% కన్స్ట్రక్ట్ అయిపోయినాయి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. వాటిని ఎలా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ప్రణాళిక కానీ ఒక పద్ధతి కానీ, దానికి నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనేది లేదు. అదే చెప్తున్నా కదా, ఆయన మైండ్ సెట్ అంతా ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తికి ఇండివిజువల్గా మనం ఒక 5,000-10,000 బెనిఫిట్ చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు. అంతేగాని ఈ పోలవరం అయితే ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా బాగుపడుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, తరతరాలుగా మంచి జరుగుతుంది అనే మైండ్ సెట్ నుంచి ఆయన వెళ్ళిపోయారు పూర్తిగా. ఏది చేసినా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఆ ఓటు నాకు రావాలి, దీనికి చేయాలంటే 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, 2,000 ఇవ్వాలా. దీనితో ఏంటంటే ఈ అప్పులన్నీ అయిపోతే రేపు ఏ రోజున మనం డబ్బు సంపాదించాలంటే దానికి ఒక స్ట్రక్చర్ లేకుండా రాష్ట్రం అధోగతి పడుతుంది. 3 రాజధానులు ఏంటి సార్ ఇప్పుడు ఫైనల్గా ఏది ఇప్పుడు వైజాగ్ అని అనుకుందామా లేదంటే అమరావతి అనుకుందామా, ఏమనుకుందాం? కమింగ్ డేస్లో ఏదయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మీకు దీనికి ఒక ఎనాలజీ చెప్పాలి. తిక్కలోడు తిరణాలకు పోయి పైకి కిందకి తిరుగుతూ ఉంటాడంట. ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఏం చేయాలో తెలియక ఇది పరిస్థితి. పోనీ ఏదో ఒకటన్నా చేయి నువ్వు మూడిట్లో. దాని గురించి ఎక్కడ ఉందా 3 రాజధానులు? పోనీ నువ్వు ఒక గ్రేటెస్ట్ ఐన్స్టీనో లేకపోతే ఇంకో గొప్ప ఇన్నోవేటర్ అనుకుందాం నిన్ను.
ఇంకెక్కడన్నా చూపించారా 3 రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా ఈ కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ ఎక్కడన్నా? కేవలం కక్ష, ఈ వ్యక్తికి కీర్తి రాకూడదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకు అర్థం కాదు ఏంటంటే ఆయన శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, నేను కాదు, ఎవరు శాశ్వతం కాదు ఈ రోజు, ఏ రోజున. తెలియని పిచ్చితనం. అదే ఆయన చక్కగా డెవలప్ చేసుకొని ఉంటే ఈ రోజున మాలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉండేది కాదు. దురదృష్టం. టీడీపీ వస్తే అధికారంలోకి రాజధానికి ఏది చేసే అవకాశం ఉంది సార్? టీడీపీ వస్తే అసలు రాకముందే అమ్మా ఆల్రెడీ ఒక పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అవును, ఒక వేవ్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. కరెక్ట్. ఈ అపార్ట్మెంట్సే మొన్నటి వరకు 30-40% కూడా సేల్ అవని ఈరోజు హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి. సేల్ అవుతున్నాయి అంటే ఏంటి? సేల్స్ పీపుల్ బాగుపడతారు, మార్కెటింగ్ పీపుల్ బాగుపడతారు, మధ్యలో బ్రోకరేజ్ చేసుకునే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు బాగుపడితే వాళ్ళు పార్టీలు చేస్తారు, పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సో ఒక రోడ్ అన్ని A to Z వచ్చేస్తుంది మీకు. కొన్ని ఒక 30-40 ఇండస్ట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినట్టన్నిటిని ఆపేశారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండాల్సింది 20 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇట్లా ఇండో యూకే యూనివర్సిటీని క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ ఒకటి స్టార్ట్ అయితే ఎంత భవన నిర్మాణ కార్మికులు కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి వస్తుంది. అంత స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ యాక్టివిటీ మొదలైతే కొన్ని లక్షల మందికి పాజిటివ్ మొమెంటం ఉంటుంది ఇక్కడ. ఇంతకీ చెప్పలేదు మీరు, టీడీపీ హయాంలోకి వస్తే కనుక, అధికారంలోకి వస్తే ఏది మనకి రాజధాని చేసే అవకాశం ఉండే అవకాశం? డెఫినెట్గా అమరావతి. అందులో ఇక దాని గురించి మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటేనే మాకు ఇంకా ఏమో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంతమంది వాళ్ళ పంట పొలాలను సైతం త్యాగం చేసి ఇన్నాళ్ల పాటు నిర్వీర్యంగా అయిపోయింది. ఇక్కడ పెడతారో లేదో 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినప్పుడు ఎలా అసలు దాని గురించి వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? పొరపాటు 100%, 200% ఇక్కడే ఉంటుంది.